అన్న పురుష సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు మామూలుగా లేదు సినిమా అయితే. హీరో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా అసలు అంటే తన పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫస్ట్ సినిమా అయినా కానీ అసలు నెక్స్ట్ లెవెల్‌లా చేసిండు నిజంగా. అంటే ఒక తండ్రి కోరిక తీర్చిన కొడుకులాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అన్న నువ్వు. నిజంగా సినిమా అనేది వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయావు నీ పర్ఫార్మెన్స్‌తో. మళ్ళీ అతనితో పాటు ఉన్న మన సప్తగిరి గాని, కసిరెడ్డి గారి యాక్టింగ్ అయితే అసలు చించేసిరన్న. నిజంగా వీళ్ళు ముగ్గురు 3 ఇడియట్స్ లాగా అనిపిస్తుంది మన టాలీవుడ్ సినిమాకి. ఈ సినిమాకైతే అలానే అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ మామూలు లేదన్న పర్ఫార్మెన్స్. అంటే ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా అందంగా, చాలా క్యూట్‌గా, చాలా ముద్దుగా పర్ఫార్మ్ చేశారనమాట. అంటే వాళ్ళ హస్బెండ్స్‌తో ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళ బాండింగ్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో అయితే ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ ఫ్యామిలీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా మాకు కూడా చాలా కనెక్ట్ అయ్యి మేము కూడా అంటే నిజంగా పెళ్లి చేసుకుంటే ఇలా అవుతదా? పెళ్ళంటే ఇలా ఉంటదా? అని చెప్పి మాకైతే అర్థమైంది. నెక్స్ట్ మెయిన్ సినిమాకి నాకు నెక్స్ట్ ఇంకోటి అనిపించిందంటే వెన్నెల కిషోర్ గారి కామెడీ అన్న అసలు మామూలుగా లేదు. వెన్నెల కిషోర్ అయితే నిజంగా అతను సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదన్న, అలానే ఉన్నాయి. సాంగ్స్ కానీ అసలు వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న ఫైటింగ్ కానీ అంతా అసలు వేరే లెవెల్ ఉంది. సినిమాని అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నాను కదా, ఫ్యామిలీస్ అందరూ పక్కా వచ్చి చూడాల్సిన సినిమా అన్న పురుష సినిమా అనేది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో కానో, లవ్లనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా ఫ్యామిలీస్ అంటే అందరూ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ వచ్చి పురుష సినిమా చూడండి. మీ అందరికి నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే పురుష మూవీ చూశాను, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. హీరో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మూవీ అయినా చాలా ఈజీగా చేశారు. వెన్నెల కిషోర్ గారు అయితే పిచ్చ కామెడీ చేశారు, చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ముగ్గురు హీరోయిన్లు బాగా చేశారు, చాలా బాగున్నారు. ఈ మూవీ పక్కా ఫ్యామిలీస్తో చూడాల్సిన మూవీ ఇది. నమస్తే అండి. అమ్మాయిలు అబ్బాయిలకు ఇవ్వండి భరోసా. నేను చూసిన పురుష ఒక మంచి మెసేజ్ మూవీ అన్నమాట. ఇది చాలా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క పురుషుడు ఒక మంచి భరోసాతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. సెకండ్ హాఫ్లో మనకి ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా ఈ హీరో గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ భట్టుల ఏంది ఈయన పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని ఈ సినిమా ఇంతవరకు తీసుకెళ్తాను నమ్మకంతో సినిమాకి వచ్చాను. నిజంగా ఆ పేరు నిలబెట్టాలని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా కూడా తన సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది వాళ్ళ డాడీది. నిజంగా తండ్రికి తగ్గ తండ్రి అన్నట్టుగా తండ్రి కళ నెరవేర్చని చెప్పొచ్చు. అద్భుతంగా తనకు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. మెయిన్గా 3 ఇడియట్స్ చెప్పుకోవచ్చు. ఒకరు సప్తగిరి గారు, కసిరెడ్డి గారు. మెయిన్ కసిరెడ్డి గురించి మాట్లాడుకోవాలి. తన యొక్క డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉంది. కసి వేసాడని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా కసిగా అనిపించింది. సినిమా అయితే అద్భుతంగా నిలబెట్టని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా భుజాల మీద సినిమాను మోసిరని చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్స్ కూడా చాలా అద్భుతంగా, చాలా అంటే క్యూట్ అనిపించారు అనమాట. సిట్టింగ్ లెసన్ థమ్స్ అప్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్ గారు ఎంత మంచి సినిమా తీశారంటే ఇది చాలా అద్భుతమైన సినిమా. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా. చాలా అందరు కూడా అరే ఈ పాయింట్ మాకు కనెక్ట్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చిన సినిమా అంటే క్లైమాక్స్ సీన్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విషయం ఆల్బే సినిమాలో మెయిన్గా వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే చాలా పీక్స్ అనిపిస్తుంది. ఆ కామెడీ మనకు చాలా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ సో మచ్. పురుష సినిమా శుక్రవారం రోజు ఈరోజు రిలీజ్ అయ్యి థియేటర్స్లలో చాలా వినోదం అంటే ఫ్యామిలీ, డ్రామా, కామెడీ ఈ జోనల్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే కనుక ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. న్యాచురల్ క్యారెక్టర్స్ మనం ఇళ్లలో ఎలా చూస్తున్నామో సినిమాలో కూడా అలా చూస్తున్నాను ఫీల్ అయితే కనుక నాకైతే కలిగింది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్స్ కూడా చాలా సున్నితంగా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే కనుక ఎమోషనల్తో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వచ్చి చూడాలి. ఎందుకంటే దీంట్లోనే ఎలివేట్స్ అయితే కనుక సూపర్గా ఉన్నాయి. సప్తగిరి గారి కామెడీ, కసిరెడ్డి గారి కామెడీ, వెన్నెల కిషోర్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే కనుక న్యాచురల్గా అంటే ఒక పర్పస్ ప్రకారము ఎలా ఇంప్రూవ్మెంటేషన్ అయితే ఒక హస్బెండ్ అయిన తర్వాత ఏం క్యారీ చేశారు, మిస్టేకులతో ప్రేమ అనేది ఎట్లా డిసప్పాయింట్ అనేది క్లైమాక్స్ కనుక ఆసమ్. పవన్ కళ్యాణ్ అన్న పేరు పెట్టుకున్న దానికి సార్థకం చేశారు. ఈ పురుష అనే సినిమా ఆల్ పర్సన్స్ అంటే విడిపోవాలనుకున్న వాళ్ళు, విడదీయాలనుకున్న వాళ్ళు, విచిత్రంగా ఉండేవాళ్ళు, ఒక మేడ్ ఫర్ ఈచర్ అన్న మీనింగ్కి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. పురుష ఇప్పుడే సినిమా చూశాను భయ్య. విడాకులు ఇప్పుడు ఎక్కడ చూసినా సెలబ్రిటీస్ కావాలంటే బయట సొసైటీ అంతా లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోయారు. ఈ కాన్సెప్ట్ విడాకులు, డైవర్స్ తీసుకోవడము అనేది ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఈ సినిమాలో ఆ కాజు ఆ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో కళ్ళకు కట్టినట్టుగా చూసే డైరెక్టరు. మంచి ఎమోషనల్ సినిమా ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా. ఎట్ ది సేమ్ టైమ్ హీరో పవన్ కళ్యాణ్ ఆ పేరు పెట్టుకున్నందుకు నిజంగా మంచి పవర్ ఉంది హీరోలో.
కసిరెడ్డి యాక్టింగ్ కామెడీ కానివ్వండి, వెన్నెల కిషోర్ పిచ్చెక్కించాడు కామెడీ తోటి. హీరోయిన్స్ చాలామంది చాలా ముగ్గురు ఉన్నారు, నలుగురు. వాళ్ళు ముగ్గురు కూడా చాలా హ్యాపీ, చాలా అందంగా ఉన్నారు. ప్లస్ సినిమా అంతా కూడా మంచి సబ్జెక్ట్ అసలు ఫ్యామిలీ పరంగా. కామెడీ పరంగా చూస్తే సప్తగిరి కామెడీ కానివ్వండి, కసిరెడ్డి కామెడీ కానివ్వండి, ప్రొడక్షన్స్ వాల్యూస్ అసలు పిచ్చ కామెడీ. ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్స్. సినిమా నిజంగా డైవర్స్ అనేది ఒక తీసుకోవాలి అనే కాన్సెప్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా చూస్తే కింద ఆ డైవర్స్ అనేది మర్చిపోతారు. హ్యాపీగా కలిసి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తారు. సినిమా సూపర్ సినిమా, అందరూ మిస్ అవ్వద్దు. పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. సూపర్ గుడ్ మెసేజ్. బ్రో ఇప్పుడే పురుష మూవీ చూసిన, సూపర్ అంటే సూపర్ ఉంది. హీరో కళ్యాణ్ బాబు పేరు పెట్టుకున్నందుకు మాత్రం మామూలు న్యాయం చేయలేదు, సూపర్ అన్నమాట. చాలా న్యాచురల్ యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్లో అయితే ఎమోషనల్ సీన్ అయితే సూపర్ ఉంది. అండ్ మన హీరోయిన్స్ అందరూ మస్తు నీట్గా ఉన్నారు, మస్తు అందంగా ఉన్నారు. సప్తగిరి కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ అండ్ కసిరెడ్డి కామెడీ అయితే ఫుల్ ఫన్ అన్నమాట. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలతో ఎన్ని ప్రాబ్లమ్స్ పడతాం అనేది దీంట్లో బాగా చూపించారు. ఫుల్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంది. సినిమా అయితే సూపర్ ఫన్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అట్లా వెళ్ళిపోయింది. ఇట్లా సినిమా సరదాగా వెళ్ళిపోయింది, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా నీట్గా ఉంది సినిమా. అందరు నాకైతే బాగా నచ్చింది. థియేటర్లో చూడాల్సిన సినిమా భయ్య, అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే పురుష సినిమా చూశాను భయ్య, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది. ముఖ్యంగా మన హీరో కళ్యాణ్ గురించి చెప్పాలంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకున్నాడు కాబట్టి పేరు అయితే నిలబెట్టాడు. పైగా ఇంకొక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా చిక్కేసాడు. ఇంకా సినిమాలో చూస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని సీన్లు అసలు బోరు కొట్టకుండా 2.5 గంట సినిమా అయితే ఈ 2 గంటల సేపు సినిమా ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్స్ కూడా చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఇందులో చూసుకుంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే సంభాషణలు, ఆ కామెడీ సీన్లు అంటే చూపించారనమాట క్లారిటీగా. అంటే కామెడీగా ఎలా సమస్యలని ఎలా క్లియర్ చేసుకోవాలనేది మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి అందరూ ఫ్యామిలీతో అందరితో. హీరోయిన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. హీరో గారు అయితే ముఖ్యంగా ఇంకా సప్తగిరి గారు కానీ వెన్నెల కిషోర్ గారు కానీ వాళ్ళ కామెడీ చాలా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ అంతే. ఇంకొక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూసినట్టే ఉంది అంతే. సినిమా లాస్ట్ నుంచి అసలు ఎక్కడ కూడా తగ్గేదే అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా దేవుడు మా స్వామి పేరు పెట్టుకున్నందుకు ఆయన పేరు నిలబెట్టాడు. ప్రతి ఒక్క సీన్కి యాక్టింగ్ అయితే అసలు మార్వలెస్ యాక్టింగ్ అనిపించింది నాకైతే. పెళ్లి చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉంటాయి, ఎలాంటి చిన్న ఈ ఆనందాలు సంతోషాలు ఎలా ఉంటాయని చాలా అద్భుతంగా చూపించారు. ఇంకా పోతే వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే చాలా బాగుంది. ఇంకా సప్తగిరి గారు కసిరెడ్డి గారు అయితే ఇంకా ఎరగదీశాడు కామెడీ మాత్రం. ఇంకా హీరోయిన్స్ మాత్రం చాలా అందంగా కనపడ్డారు, అందరూ బాగా చేశారు. ఇంకా ప్రొడక్షన్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి, అందరూ మీరు ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడే పురుష్ మూవీ చూడడం జరిగింది. పురుష్ అనగానే మనకి ఇప్పుడు లేడీస్ జెంట్స్ ఆడుకుంటారు కదనేసి సినిమాలోకి వెళ్ళాను థియేటర్లోకి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందో, గొడవల్లో ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్కి డైరెక్టర్గా చాలా బాగా చూపించారు. ఇంకా మనం వెన్నెల కిషోర్ గారు కానీ సప్తగిరి గారు కానీ అదర్ కొట్టేశారు అని చెప్పుకోవాలి కామెడీ. వాళ్ళ గురించే సినిమాకి వెళ్ళాలి కంపల్సరీగా. ఎందుకంటే వన్ మ్యాన్ ఆఫ్ ద షో వెన్నెల కిషోర్ ఇంకా సప్తగిరి కూడా చాలా బాగా నటించారు. ఇంకా ఈ సినిమా బీజిఎం కానీ ఎక్కడ కూడా ఫిట్నెట్ లేకుండా చాలా ఒరిజినాలిటీగా ఉంది. నెక్స్ట్ ఈ మూవీ ఎందుకు చూడాలంటే ఫ్యామిలీ పరంగా అందరూ ఎన్నో టెన్షన్లు పడుతూ ఉంటారు. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ మూవీ కంపల్సరీగా చూడాలి. చాలా బాగుందండి మూవీ వచ్చేసి. ఇంకా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య ఎంత సర్క్యులేషన్ ఉంటుంది, ఎంత బాగా ఉంటుంది, ఎంత ఫన్నీగా ఉంటుందో, ఎంత ఫన్ జనరేట్ అవుతుంది అన్నది ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. ఈ మూవీ కంపల్సరీగా చూడండి, ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాగుంది. అన్న ఇప్పుడే పురుష మూవీ చూసినా, అసలు సినిమా అయితే మామూలుగా లేదు. సప్తగిరి అన్న కామెడీ బాగుంది, వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంది. అసలు హీరో గారు మస్తు చేసిండ్రు. అసలు ఫుల్ కామెడీ సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే అది మన లవ్ స్టోరీ, ఫుల్ కామెడీ సినిమా ఉన్నది. సినిమా అయితే అసలు నాకైతే ఫుల్గా నచ్చింది అన్న. ఫ్యామిలీ మొత్తం చూడాలి, ఎందుకంటే అది సినిమా ఫస్ట్ టైం హీరో ఇదే ఫస్ట్ సినిమా అట. చాలా అంటే చాలా బాగా చేసిండు, సినిమా చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను పురుష మూవీ, నిజంగా ఏమన్నా మూవీ అన్న చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హీరో గారు పవన్ కళ్యాణ్ అంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని నిజంగా ఆయన డ్రీమ్ అనమాట, హీరో అవ్వటం ఆయన డ్రీమ్. అసలు నిన్న కూడా ప్రీమియర్ షోస్ పడ్డప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. నిజంగా ఆయన కష్టానికైతే చాలా అంటే ఒక మంచి సినిమా పడింది. మెయిన్ హస్బెండ్ వైఫ్లు ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా చిన్న చిన్న రీజన్స్కి విడిపోతున్నారు. ఆ కంటెంట్ తీసుకొని చాలా ఫన్నీగా తీసుకెళ్ళి లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారనమాట. నిజంగా చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ రెండు చాలా బాగున్నాయి. సో హీరో గారి పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ సీన్స్, మెయిన్ డ్యాన్స్ కూడా చాలా చించేశారనమాట పవన్ కళ్యాణ్ హీరో గారు. చాలా బాగుందన్న మీ పెర్ఫార్మెన్స్ మంచి. ఇకపోతే కామెడియన్స్ అయితే వెన్నెల కిషోర్ కానీ, కసిరెడ్డి కానీ, వీళ్ళు వచ్చినప్పుడల్లా ఫుల్ ఫన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని జనాలకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలని ఈ సినిమాని తీసుకొని వచ్చారు. చూస్తున్నంతసేపు అయితే ఫ్యామిలీతో అందరూ వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా అనమాట. అలాగే ఎవరైనా కపుల్స్ ఇడిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన తర్వాత కలిసే అవకాశం ఉంది. చాలా కంటెంట్ ఉందన్నమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమానే కాదు, ఒక మంచి సినిమా. మ్యూజిక్ పరంగా ఆ కుర్రాళ్ళకైతే ఐటమ్ సాంగ్ ఉంటుంది. నిజంగా ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు అయితే హిలేరియస్గా నవ్వుకుంటారనమాట. చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పుకోవాలి. నిజంగా ఈ చిన్న సినిమా అనే కాకుండా ఎంత పెట్టాలో అంత రిచ్గా తీశారు. సో మీరు వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడటమే అనమాట. అంత బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హిలేరియస్గా నవ్వుకుంటారు. చాలా బాగుంది. వెళ్ళి థియేటర్లో చూడండి పురుష మూవీ.